ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చి చురుకైన మెలకును అనుగ్రహించి మరో సూర్యదినిచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. ఎంతకాలం నాయన మమ్మల్ని సజీలకులో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఇదిగో తండ్రి మరో సూర్యోదయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. రాత్రంతా కూడా కాచి కాపాడి నాయన ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజంతట్లో నాయన మీ కృప కనికర వాత్సల్యత మాతో ఉంచండి నాయన. ఈరోజంతా కూడా మమ్మల్ని భద్రపరచండి. మా పని పాటలో తోడుగా ఉండండి నాయన తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ తండ్రి ఎటువంటి తప్పిదములు చేయకుండా నాయన తండ్రి మీ వైపు చూస్తున్నాయన మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ప్రతి విషయంలో సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి. ఏ విషయమైనా మీ పాదాలు చెంత మొర పెడుతున్నారు నాయన. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలు మీ యొక్క మేలుతో నింపమని మీ పాదాలు చెంత జ్ఞాపకం చేస్తున్నాను నాయన తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి. చదువుకుంటున్న పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన కాపాడండి తండ్రి. అదేవిధంగా ఉద్యోగం వెళ్ళొచ్చే వాళ్ళు కూడా తండ్రి క్షేమం వెళ్ళి క్షేమం సహాయండి. వాళ్ళు రాకపోకలను భద్రపరచండి. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారాలు తోడుగా ఉండండి. ప్రతి విషయంలో కూడా నాయన మీకు కృపను అనుగ్రహించండి తండ్రి. వృద్ధులు తల్లిదండ్రులు నాయన తండ్రి, పెద్ద వయసు తండ్రి మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి. మీ సహాయాన్ని ఇవ్వండి, మీ కాపుదల భద్రత ఇచ్చేయండి ఆయన తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన మీకు కృప కాపుదల భద్రత మీ సహాయాన్ని అనుగ్రహించండి ఆయన తండ్రి. మీ కృప చూపించండి, మీ కనికరము చూపించండి ఆయన. మీకు సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఈ రోజంతట్లో మా పని పట్ల తోడుగా ప్రతి విషయంలో కూడా మీ సహాయాన్ని ఇవ్వండి ఆయన తండ్రి. ప్రతిదీ కూడా మీ చిత్తానుసారంగా మీ వైపు చూస్తూ ముందుకు సాగటానికి మీ కృపనే ఉన్నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ రోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారో వాళ్ళని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో మీ శక్తితో నింపండి ఆయన, మీ యొక్క కనికరంతో నింపండి ఆయన తండ్రి. మిమ్మల్ని నమ్ముకొని మీకు మహిమకరంగా మీ కొరకునైనా నమ్మకంగా బిడ్డలు జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన. మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు. మీ రాకుడి కొరకు సిద్ధపరచండి ఆయన. మీ రాకపడి సంఘంలో నుంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. మరొకసారి నాయన తండ్రి ప్రార్థన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తిరిగి రాత్రి గల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుదల భద్రత మీ సన్నిధి నాయన మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయన. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేటను బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.